అందరికీ నమస్కారం. మన డిఆర్ జే7 టీవీ ఛానల్ నుండి మీ రఘు. ఇప్పుడు మన ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్యుడు అయిన వివి జోషి గారు మన ముందు ఉన్నారు. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. గురువుగారు, విదేశీ యోగం అని అంటారు కదా, విదేశీ యోగం అనేది ఉన్నదా లేదా అని తెలుసుకోవాలంటే ఓం శ్రీమాత్రే నమః. విదేశీ యోగం అనేది చాలా ఇప్పుడున్న ప్రస్తుతానికి సమాజంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు మా అబ్బాయిని బయట దేశం పంపించాలనే ఆలోచన చాలామందికి ఉందండి. చాలామందికి అది లోపల మనసులో కావచ్చు, అది కొంతమంది బయట పెట్టుకుంటారు, కొంతమంది మనసులో మా పిల్లలకు బయట దేశం పంపించాలనేది చాలామందికి ఉన్నటువంటి పెద్ద సమస్య. అయితే వారి జన్మ కుండలిలో వ్యాయస్థానం అంటే 12వ స్థానంలో మనకు ఆ యొక్క జాతక చక్రంలో 12వ స్థానంలో ఈ యొక్క వివరణ అనేది ఉంటుంది. మన దాన లక్షల డబ్బులు ఉన్నా కానీ బయట దేశం పోయే అవకాశాలు చాలామందికి లేవు. కొంతమందికి ₹1 డబ్బు లేకున్నా కానీ వారి విదేశీ యోగానికి వెళుతున్నారు. అంటే వారికి అక్కడ గ్రహాలు అనుకూలంగా ఉన్నవారు మాత్రమే వెళ్ళగలుగుతారు. లేని వారు ఎంత ప్రయత్నం చేసినా వారికి డబ్బులు వృధా అవుతున్నాయి. లోన్స్ తెచ్చుకొని కూడా విదేశీ యోగం పట్టుదలతో బయటికి వెళ్ళిన వారు కూడా ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతూ మరీ తిరిగి ఇచ్చేస్తున్నారు అన్నమాట మన భారతదేశానికి. కాబట్టి ముందుగా పిల్లలకు వాళ్ళ జాతకంలో అది ఉన్నదా లేదా అంటే జన్మ కుండలిలో 12వ స్థానం ఇది మనకు చూపిస్తుంది. కాబట్టి విదేశీయానం అనేది ఉన్నదా లేదా అనేది మన మంచి పండితులను సంప్రదించి మనం అక్కడ తెలుసుకుంటే మీరు చేసే ప్రతి ఒక్క రూపాయి కావచ్చు, వారు ఖర్చు చేసే ప్రతి ఒక్క రూపాయి కావచ్చు, అదేవిధంగా వారు చేసే ప్రతి ఒక్క అడుగు కావచ్చు, సక్సెస్ అనేది ఉంటుంది. లేకుంటే వారికి వెళ్తారు, ఎగ్జామ్స్ రాసి వస్తారు, అక్కడ ఫెయిల్ కావడము, ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నా వృధా కావడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. చాలా సంతోషం గురువుగారు. మా మిత్రుడైన రమణ గారు ఈ విషయం గురించి అడగాల వద్దా అని సందిగ్ధంలో ఉండి నిన్న మన వీడియో చూసి ఈరోజు నన్ను సంప్రదించి ఆ విషయం మిమ్మల్ని అడగమని చెప్తే నేను అడిగాను. చాలా సంతోషం గురువుగారు. సంతోషం అండి. ఎందుకంటే మీరు అడిగిన క్వశ్చన్ చాలామంది ఉపయోగపడేది, ఇప్పుడున్న సమాజంలో ఉపయోగపడేది కాబట్టి చాలా మంచి ఒక సమాధానం మీ మిత్రుడు అడిగారు. వారికి కూడా త్వరలో వారికి కార్యం కావాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాం. సర్వే జన సుఖినో భవంతు.